వాళ్ళందరినీ సిద్ధపరిచారు. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండం 7వ అధ్యాయము ఆ వచనాన్ని మనం చదువుకుందామండి. 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ వాగ్దానం మీద చేయి పెట్టి దేవుడు ఈ వాగ్దానమును ఈ నెలంతా మన జీవితములలో నెరవేర్చబడునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. మినిస్ట్రీ వాగ్దానం, అది వాగ్దానమే. ఆ వాగ్దానం అది మినిస్ట్రీకి అంతటికి వాగ్దానం. అయితే ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో చెప్పుచున్న యొక్క మాటలే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ దినాన ఫరో ఎదుటికి వెళ్ళడానికి వాళ్ళకి ధైర్యాన్ని, వాగ్దానాన్ని, మార్గాలన్నిటినీ సరళం చేసి ప్రభు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడనమాట. ఫరో దగ్గరికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదనమాట. ఫరో రాజ్యం, అది పెద్ద రాజ్యంలో, ఆ సామ్రాజ్యంలో వెళ్ళి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదనమాట. అది చాలా సీరియస్గా మనం ఆలోచించాలి. అలాంటిది మోషే ఎలాంటి వాడండి, నోటి మాట రానివాడు, బెబ్బెబ్బెబ్బెబ్బె అనేవాడు అనమాట. మోషే మాధ్యం అంటే దేవుడు నీకు తోడే ఉంటాడు, దేవుడు నీకు తోడే అని మాట్లాడేవాడు అన్నమాట. అలాంటిది మోషేకు నత్తి మాట్లాడడం సరిగా రాదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అహరోనును, అంటే బాగా మాట్లాడతాడు అన్నమాట, వివరించి బాగా చెప్తాడు. ఏదన్నా ఒక విషయాన్ని చక్కగా వివరించి చెప్తాడనమాట రాజు దగ్గర. కానీ మోషే నోటి మాధ్యమం చెప్పాలంటే మాటలు సరిగా రావన్నమాట. వచ్చిరాని మాటలు, నత్తి మాటలు, చక్కగా మాట్లాడలేడనమాట. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అహరోనుకి నోరుగా అంటే సహకారిగా ఉండడానికి, చక్కగా సహకారిగా ఉండడానికి మోషేకు అంత అది లేదనమాట. ఎన్నుకున్నాడు దేవుడు, అంతే. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ అహరోనును నోటికి నోరుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడనమాట. అయితే ఫరో ఎవరంటే కఠినమైన హృదయం కలిగిన వాడనమాట. ఈ కఠినమైన హృదయం అంటే తోడేళ్ల మధ్యలోనికి ఈ మోషేను అహరోనును పంపిస్తూ ఉన్నాడనమాట. ఫరో మీ మాట వినడు. ఫరో చాలా కఠినస్తుడు. వాడు సాతాను మనసు కలిగిన వాడు భయంకరమైన వ్యక్తి. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే నేను నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నేను నా ప్రజలను వెలుపలికి అంటే బయటికి, ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుండి. ఐగుప్తు అంటే అర్థమైందంటే లోకం. ఆ భయంకరమైన లోకంలో నుండి, ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి ఈ మోషేను అహరోనును వాళ్ళని అలా పెట్టి ఏం చేస్తున్నాడంటే నేను నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు ఈ వాగ్దానాన్ని. నేనే నా ప్రజలను, అంటే ఆయన ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో మగ్గుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, భయంకరమైన స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాంటి వారిని, తన ప్రజలను ఐగుప్తులోనే వదిలిపెట్టకుండా, వారి చేతిలో ఉండకుండానట్లుగా, ఫరో చేతిలోనే ఉండకుండా కొన్ని రోజులు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతారన్నమాట. ఫరో లాంటి యొక్క కఠినమైన హృదయం కలిగిన వాళ్ళ మధ్యలో వాళ్ళని నడిపిస్తాడు. కానీ దేవుని యొక్క వాగ్దానము ద్వారా
దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి వెలుపలికి తెచ్చి బయటికి తెచ్చి ఎక్కడికి నడిపిస్తాడంటే పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క నూతనమైన యెరూషలేము, నూతనమైన సియోనుకు దేవుడు మనల్ని వెలుపలికి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా! అందరూ సంతోషంగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే, యేసయ్యే, యేసు ప్రభువే చెప్తూ ఉన్నాడు, నా ప్రజలను వెలుపలికి రప్పిస్తా, వెలుపలికి నేను రప్పిస్తాను. ఎందుకు ఆయన మనల్ని వెలుపలికి రప్పిస్తాడు? వినాలి. దేవుడు మనల్ని ఎందుకని ఈ లోకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఐగుప్తు అనే లోకంలో నుండి మనం ఉంటూ ఉండగా మనల్ని ప్రత్యేకపరిచి ఆయన మనకు రక్షించి ఆయన రక్తము చేత కడిగి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఆ లోకంలో ఉంటూ ఉండగా ఆ లోకంలో నుండి దేవుడు మనకు బయటికి వెలుపలికి రప్పించాడు. ఎందుకని మనము గమనించి, ఎందుకు మనల్ని రప్పించాడు? దేవుడు ఎందుకు అలా చేశాడు? ఆ ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకని అలా చేసి ఉన్నాడంటే మన మధ్యలో ఉండడానికి, మన మధ్యలో ఉండి సంచారము చేయడానికి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నిర్గమకాండం 29వ అధ్యాయం 46వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను వారి మధ్యలో నివసించినట్లుగా. నేను వారి మధ్యలో, నిర్గమకాండం 29వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనించినట్లయితే చదవండి ఈ వాక్యాన్ని. వారి మధ్యలో నివసించినట్లుగా నేను వారిని వెలుపలికి రప్పించి ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడే మన మధ్యలో నివసించడానికి ఎంత ఇష్టపడుతున్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రజలను ఆయన చెయ్యి పట్టుకొని వెలుపలికి బయటికి దినాన నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుందన్నమాట. అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎందుకు రప్పించాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది మనం గమనించినట్లయితే మన మధ్యలో నివసించి మనలో ఉండి మనతో ఉండి ఆయన నివాసము చేయడానికి, నిత్య నివాసము చేయడానికి, యుగాలు ఉండడానికి, మనలో ఉండడానికి, మనతో ఉండడానికి, తోడుగా ఉండడానికి దేవుడు మనల్ని రప్పించి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనల్ని రప్పించడానికి ఆయన వెలుపలికి వెళ్ళాడంట. ఆయన కూడా చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మన హెబ్రీయులకు రాసిన పత్రిక వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు మనల్ని రప్పించి ఉన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన వద్దకు మనం వెళ్ళాలి. చెప్పాలి హల్లెలూయా. ఎందుకని దేవుడు మనల్ని తన స్వరక్తము చేత తన ప్రజల్ని పరిశుద్ధపరుచుకొని ఆయన కూడా వెలుపట శ్రమ పొందాడంట. చెప్పి చేయలేదన్నమాట. ఏదో ఆయన పెద్ద నీతులు చెప్పి ఆయన చేయకుండా ఉండలేదన్నమాట. ఆయన కూడా వెలుపల, అంటే బయటికి వెళ్ళి, ఊరి బయట వెళ్ళి ఆయన సిలువలో రక్తమును కార్చి మన కొరకు ఆయన ఏం చేశాడంటే శ్రమల పాలైనాడంట. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎందుకని ఆయన శ్రమ పొంది ఉన్నాడు అనేది మనం ఆ వాక్యంలో గమనించినట్లయితే పరిశుద్ధపరచడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, పరిశుద్ధమైన జనముగా ఉండడానికి ఆయన తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొంది ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వద్దకు వస్తూ ఉన్నాము. అనేక మంది ఆయన వద్దకు రాబోతూ ఉన్నారు.
ఇంకా రాబోతున్న దినాలలో మనం గమనించినట్లయితే ఈ 2025 సంవత్సరంలో ఏం జరగబోతుంది? ఈ 2025 సంవత్సరంలో మనం గమనించినట్లయితే అనేకమైన ఆపదలు రాబోతున్నాయంట. ఈ అనేకమైన ఆపదలు రాబోతూ ఉండగా ఈ ఆపదలన్నీ దేనికి సాదృశ్యము? చూడండి, మొన్న ఒకటి జరిగింది, అమెరికాలో ఒక ఆపద. దాని ద్వారా ఏం జరిగిందంటే దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే తర్వాత ఏం జరిగిందంటే అనేక మంది బాప్తిసం తీసుకున్నారంట. హల్లెలూయా. అమెరికా వాళ్ళు కొంతమంది యెహోవా యందు భయభక్తులు కలిగి, అమ్మో దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది అని వాళ్ళు తెలుసుకొని ఏం చేశారంటే అనేక మంది, అక్కడ సముద్రాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అనేక మంది బాప్తిసాలు తీసుకున్నట్టుగా నేను ఆ వీడియోలో చూశాను. అనేక మంది అండి, చాలామంది, కొన్ని వేల మంది. సముద్రం అంతా పట్టలేదన్నమాట. ఆ సముద్రం ఉంటుంది కదా, అక్కడ అందరూ ఎంతోమంది ఉన్నారనమాట. అందరూ బాప్తిసాలు తీసుకుంటున్నారు. కాబట్టి రాబోతున్న 25వ సంవత్సరంలో, ఈ 25వ సంవత్సరంలో ఇక్కడే కాదండి, ప్రపంచమంతటా ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ ఆపదల ద్వారా దేవుని యొక్క నామము పరచబడబోతుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ధనిక దేశాలు, చాలా ధనిక దేశాలు ఉన్నాయి. ఈ ధనిక దేశాలు వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటాయంట. ఆ నిర్ణయాల ద్వారా ఆర్థిక ఇబ్బందులు, రకరకాలుగా ఎకనామికల్గా, వాణిజ్యపరంగా అనేకమైన నష్టాలు రాబోతూ ఉన్నాయి. ఆ నష్టాల ద్వారా, ఆ ఆపదల ద్వారా, ఆ శ్రమల ద్వారా రాబోతున్న దినాలలో అనేక మంది దేవుని మీద ఆధారపడబోతూ ఉన్నారు. చెప్పాలి. హల్లెలూయా. నిజమైన దేవుని గుర్తించబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అది. కానీ దాని ద్వారా ప్రభుత్వాలు కదిలించబడతాయి. హల్లెలూయా. వ్యతిరేకత వస్తుంది. స్థానిక ప్రభుత్వాల ద్వారా వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వాలు కదిలించబడతాయి. కానీ దాని ద్వారా నష్టం జరగదు. దేవుని యొక్క నామము మహిమపరచబడబోతుంది. చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. అనేకమైన ఆపదలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే కాలము రాబోతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి 2025వ సంవత్సరంలో. కాబట్టి ఇది మనం గమనించాలి. కానీ నేను నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. ఈ ప్రపంచంలో ఈ 25వ సంవత్సరంలో ఎన్నో కార్యములు జరగబోతూ ఉన్నాయి. చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే రాబోతున్న యొక్క దినాలలో రకరకాలుగా దేవుడు చేయబోతున్నాడు. కానీ దీని ద్వారా దేవుని యొక్క నామము మహింపరచబడబోతుంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి కూడా వచ్చాను మనం. దేవుడు ఆయన ప్రజలను దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నేను నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో, ఎందుకంటే ఆయన మన మధ్యలో నివసించడానికి, సిలువ ద్వారా ఆశీర్వాదాన్ని పొందడానికి, ఎందుకంటే దేవుడు మనల్ని వెలుపలికి రప్పించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే చూడండి, ఆయన మనకు మంచి కాపరిగా ఉండి నీకు ముందుగా నేను నడవబోతూ ఉన్నాను. చెప్పాలి. హల్లెలూయా. నీకు ముందుగా నేను నడవబోతూ ఉన్నాను. చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని రప్పించి ఉన్నాడు. దేవుడు మనకు ముందుగా ప్రార్థన చేశాడు. సహోదరుడు మనకు ముందుగా ప్రభు ఒక దూతను పంపించండి అని. నిజమే, సహోదరుడు ప్రార్థన చేశాడు కదా.
ప్రభా ముందుగా పంపించండి, మేలు చేయండి అని ఖచ్చితంగా చేస్తాడు. మనకు ముందుగా ఆయన నడవబోతున్నాడు. ఎందుకంటే నేనే నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు ముందుగా ఏ విధంగా అంటే మనం ఆయన గొర్రెలం, మంచి మేత కలిగిన యొక్క స్థలములోనికి మనకు ముందుగా ఆయన నడవబోతూ ఉన్నాడు అన్నమాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎందుకని దేవుడు మనల్ని రప్పించాడు? పరిశుద్ధపరచడానికి. ఎందుకని దేవుడు మనల్ని లోకంలో నుండి, ఐగుప్తు నుండి దేవుడు మనల్ని ఎందుకు తప్పించాడు? ఎందుకంటే మనకు ముందుగా నడవడానికి. ఎందుకని దేవుడు మనల్ని తప్పించాడో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, మనల్ని ఆయన ఈ భయంకరమైన పరిస్థితిలో నుండి విడిపించడానికి, నేను వారి మధ్యలో ఉండి నివసించబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడో ఈ దినాన మనము గమనించాలి. ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకం నుండి విడిపించాడంటే, మనకు ముందుగా నడవడానికి, మన మధ్యలో నివాసం చేయడానికి, పరిశుద్ధపరచడానికి. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తప్పించబోతూ ఉన్నాడో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 6వ అధ్యాయము ఆరో అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. 6-7 వచనాలలో, నిర్గమాకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు నేను దేవుడనై ఉందును. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుండి మనల్ని తప్పించాడు? ఇశ్రాయేలుని ఆ దినాన ఐగుప్తులో వాళ్ళు బరువులు మోస్తూ ఉన్నారంట. తర్వాత వాళ్ళు బరువుల కింద వాళ్ళు ఉన్నారంట. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే వెలుపలికి రప్పించి, భయంకరమైన దాస్యత్వంలో వాళ్ళు విడిపించబడలేని యొక్క స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క హస్తము చాపి గొప్ప తీర్పులు తీర్చి దేవుడు మనల్ని అందరినీ విడిపించి ఆయనకు ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని వెలుపలికి రప్పించి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు బాధపడుతున్నారు, మూలుగు చేత దుఃఖపడుతూ ఉన్నారండి. మూలుగుల చేత దుఃఖపడుతున్నారు. బాధలో నుంచి వాళ్ళని తప్పిస్తూ ఉన్నారన్నమాట. తప్పించే ఆ యొక్క క్రమంలో దేవుడు వాళ్ళని నడిపిస్తున్న ఆ యొక్క దినాలలో మనం గమనించినట్లయితే, తప్పించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా మనం ముందుకు సాగాలి? వెలుపలికి వచ్చిన తర్వాత చూడండి, కొన్ని రోజులు బాగానే ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళని విడిపించాడు, వెలుపలికి నడిపించాడు. అయితే కొన్ని సందర్భాలలో మనం గమనించినట్లయితే మోషే, అహరోను, మిరియాను వీళ్ళందరూ ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్న ఆ యొక్క దినాలలో ఆ క్రమంలో మనం గమనించినట్లయితే దేవుడు విడిపించాడు కదా, వెలుపలికి నడిపించాడు కదా, సాగిపోవాలి కదా. సాగిపోకుండాన్నట్లుగా వాళ్ళు నడిపింపుకు కొన్ని సందర్భాలలో లోబడలేదంట. నడిపింపుకు లోబడకుండా ఈ అహరోను, ఈ మిరియాము లాంటి వాళ్ళు ఏం చేశారంటే మోషేకు, ఇశ్రాయేలు కూడా కొంతమంది విరోధంగా లేశారంట. నువ్వొక్కడివేనా సేవకుడివి, నువ్వొక్కడివేనా పరిశుద్ధుడివి అన్నట్టుగా ఈ అహరోను ఈ వాక్యములు మనం గమనించినట్లయితే
మిరియామును మనం గమనించినట్లయితే ఆ మోషేకు విరోధంగా ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి విడిపించి నడిపించబడే యొక్క సమయంలో దేవుని యొక్క నడిపింపుకు ఏం చేయాలంటే మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనము కానాను దేశానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్తాము. దేవుడు మనల్ని తప్పించాడు, విడిపించాడు, వేరుపరిచాడు అని సంబరపడిపోక మనం అంతవరకు ఈ ఆత్మ నడిపింపు మనకు కావాలండి. దేవుని యొక్క సన్నిధిలో మోషేకు విరోధంగా ఈ అహరోను మిరియాము ఏం చేశారంటే విరోధంగా ప్రవర్తించారు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై నేను మోషేకు తోడై ఉన్నాను, అతని నోటికి తోడై ఉన్నాను. ఒకవేళ అతను మాట్లాడకపోయినా, అతను నత్తనత్తిగా మాట్లాడినా, మిడిమిడి జ్ఞానంగా ఉన్నా, నేను అతన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను, జాగ్రత్త అన్నట్లుగా అహరోను మిరియాములకు దేవుడు ప్రత్యక్షమయ్యారండి. అహరోను మిరియాములకు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేశాడంటే అహరోనుకు మోషే చక్కగా మాట్లాడలేడు, నోటికి నోరుగా ఉండు అని చెప్పాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ రాను రాను అతని జీవితము మనం గమనించినట్లయితే మోషేను చూడండి ఇంకా చాలా చులకన చేశాడు అనమాట. రాను నిర్లక్ష్య వైఖరి అనమాట. అహరోను ఏం చేశాడంటే ఇంకా నువ్వేనా, నేను కూడా, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఆ విధంగా చేశాడు, నువ్వు ఒక్కడివేనా సేవకుడివి, నేను కూడా అని అన్నట్టుగా మాట్లాడారు. దేవుడు ప్రత్యక్షమై న్యాయం చేశాడు అన్నమాట. కాబట్టి ఇది దేవుడు మనల్ని ఈ పరిచర్య ధర్మములో, ఈ విశ్వాస యాత్రలో దేవుడు మనల్ని ఐగుప్తులో నుండి ఈ సంఘ సహవాసంలోకి దేవుడు మనల్ని రప్పించాడు. అయితే మనము దేవుని యొక్క నడిపింపులో మనం ఉండవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి ఎవరు నడిపింపుకు విరోధంగా ప్రవర్తించకుండా ఈ దినాన మనం ఉన్నట్లయితే ఆ కానాను దేశానికి మనం చేరుతాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. వెలుపలికి రావాలంటే నువ్వు నడిపింపుకు లోబడాలి, నోటికి నోరుగా ఉండాలి, అంతే. ఏది చెప్తే అదే చేయాలి. దైవ సేవకుల దగ్గర ఉండాలి మనం. మోషే దేవుని దగ్గర అనుకువ కలిగి దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాడు. అహరోను కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరూ నడిపించబడుతూ ఉన్నారు. కానీ నడిపింపుకు లోబడకుండా ఈ అహరోను మనం గమనించినట్లయితే కొద్దిగా తప్పాడు. మరలా దేవుడు గాడిలో పెట్టి ఏం చేశాడంటే న్యాయం జరిగించినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో ఈ దినాన మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనం గమనించాలండి. అంతా అయిపోయిందిలే, నేను మంచి విశ్వాసిని, నేను పరిశుద్ధుడను అంతా తెలిసిపోయింది అని అనుకోకుండా ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునికిని మోషేకును దైవ సేవకులకును విరోధంగా ప్రవర్తించుకున్నట్లుగా ఈ దినాన నడిపింపుకు క్రమములో మనం నడిపించబడుతున్న వారం అయితే దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నడిపింపుకు ఈ దినాన మనము లోబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఈ లోకంలో నుండి వేరుపరిచి వెలుపలకు రప్పించి ఈ విధంగా నడిపించుతూ ఉండగా, సాగిపోతూ ఉండగా, ఈ సాగిపోయే అనుభవాలలోనే మనం నడిపించబడాలి. కానీ దేవునికి విరోధంగా, దైవ సేవకులకు విరోధంగా, సంఘానికి, దేవుని యొక్క ఆలోచనలకు విరోధంగా ప్రవర్తించుకుంటున్నట్లుగా ఈ దినాన మన ప్రవర్తన సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో ఈ బల్లార్ధనలో మనం మనం పొందుకోవాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే ఎక్కడి నుండి దేవుడు మనల్ని వెలుపలికి రప్పించాడంటే మొట్టమొదటిగా ఈ ఐగుప్తు అనే బరువులో నుండి దేవుడు మనల్ని నడిపించి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదవండి. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని
చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే వెలుపలికి రప్పించాడంటే. ఎక్కడికి రప్పించాడు చెప్పాలి, నో తెలిసి అందరూ. ఎక్కడికి రప్పించాడు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఎన్నో రోజులు అవుతున్న సమయంలో అబ్రహాం యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మాట్లాడడం లేదు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను నీకు కేడముగా ఉంటాను, భయపడొద్దు, నీకు బహుమానమును అత్యధికంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. మరలా బహుమానం ఇస్తానంటున్నాడు. బాబు లేడు, వారసులు లేడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? దేవునితో మనసులో అనుకుంటున్నాడంట అబ్రహాము. ఎన్నో వాగ్దానం చేశాడు కదా దేవుడు, నేను నీకు బహుమానాన్ని ఇస్తాను, వారసుని ఇస్తాను అని చెప్పాడనమాట. కానీ ఎన్నో రోజుల నుంచి అబ్రహాం ఏం చేశాడంటే ఎదురు చూస్తున్నాడు. కానీ ఏమీ జరగలేదండి. ఏమీ జరగకుండా నిరాశ నిస్పృహల మధ్యలో జీవిస్తూ ఉన్నాడనమాట. అబ్రహాం జీవిస్తున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన దేవుడు ఏ విధంగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో ఈ దినాన దేవుడు మనతో ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్యం అంటున్నాడంటే నీ విశ్వాసం నువ్వు బలపరుచుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను చెప్పాను, ఖచ్చితంగా చేస్తాను. ఆ దినాన అబ్రహాము విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, ఎన్నో ఏళ్ళు అయిపోతున్నాయి, వాగ్దానం నెరవేర్చబడలేదు. ఏంటి ప్రభువా, మీరేమో వాగ్దానాల మీద వాగ్దానాలు, చెప్పిన మాట నీతి వాక్యాలు బహుగా చెప్తూ ఉన్నారు, నీతి వాక్యాలు బహుగా చెప్పేస్తూ ఉన్నారు, కానీ సంతానం లేదు. ఈ ఏలియాజర్, నా పనివాడైన యొక్క దాసుడు ఏలియాజర్ ఉన్నాడు, వాడే కదా వారసుడు. నా కడుపులో వాడు పుట్టలేదు, వాడు దాసుడు కదా, నా పనివాడు కదా, వాడే కదా నాకు వారసుడు అంటున్నాడు. కాదు, నెవర్. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అట్లా కాదు అంటున్నాడు అనమాట. నేను చెప్పాను కదా నీకు, నువ్వు ఎందుకని అవిశ్వాసం? వెలుపలికి రప్పించి బయటికి తీసుకొచ్చి దేవుడంట అబ్రహామును బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాడనమాట, ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాను. హల్లెలూయా. నేను ఎందుకు రప్పించాను? నేను పని లేకనా? పని పాటలు లేవా నాకు? నేను కాదండి, దేవుడు చెప్తున్నాడు. నేను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాను? ఎందుకు బైబిల్ పట్టనిచ్చాను? పని లేకనా? చెప్పండి, పని లేకనా అని దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడంటే, నీకు చేతనైతే సవాలు విసురుతున్నాడు దేవుడు. నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు ఉన్నాయి కదా, దాన్ని చూపించి నువ్వు ఎంత విశ్వసిస్తే అంత అనమాట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీకెంత చేతనైతుందో అంత ప్రార్థన చేయి. నువ్వు ఎంత చేతనైతే, ఎంత విశ్వాసం ఉంచుతావు. సవాల్ అంటున్నాడు దేవుడు. సవాల్ విసురుతున్నాడు అనమాట. సవాల్ విసురుతున్నాడు. తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే, నీకు చేతనైతే ఆ ఆకాశ నక్షత్రములను చూచి, ఆ ఇసుక రేణువులను చూచి, ఈ విధంగా దేవుడు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. చెప్పాలి, అర్థమైందా? చప్పట్లు కొట్టొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు అంత ఇచ్చావు, పిల్లలు లేరు కదా అంటున్నాడు. ఆస్తి ఉంది, అంతస్తుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. అబ్రహాముకు ఏం చేసుకుంటాడు? పిల్లలు లేరు అనమాట. ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ చూసి ఆనందించడానికి పిల్లలు లేరు కదా. నీకు అన్ని దేవుడిచ్చాడు అనుకోండి, అంబానీ మాదిరిగా ఎవరు లేకుండా, పిల్లలు లేకుండా గొడ్రాలుగా దేవుడు చేస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా బాధపడిపోతున్నాడు అనమాట అబ్రహాం. అందుకనే వెలుపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ముసుగు వేసి బైబిల్ పట్టించి ఏం చేస్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను రప్పించాను అని చెప్తూ ఉన్నారు. విశ్వాసంలో మనము ఎదురు చూడాలండి. విశ్వాసంలో బ్రతకాలండి.
దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ విశ్వాసం కోల్పోయినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, వెలుపలికి రప్పించి, చూడండి ఎక్కడి నుంచో మీరు ఇంటి దగ్గర కాకుండా దేవుని యొక్క మందిరానికి ఈ వెలుపలికి రప్పించి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాసమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అవిశ్వాసముతో చావకుండా, అవిశ్వాసంలోనే కూలిపోకుండా విశ్వాసంతో మాట్లాడడానికి దేవుడు మనకు గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అదేంటంటే, నేనే నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. నేనే మిమ్మల్ని రప్పించాను, ఐగుప్తులో నుండి రప్పించాను, కూర్చోబెట్టాను. ఇన్ని రోజులు మీరు అవిశ్వాసంగా ఉండొచ్చు, కానీ మీకు చేతనైతే ఆకాశ నక్షత్రములు చూడండి, ఇసుక రేణువులను చూడండి, వాటి వల్లే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని ఈ దినాన ప్రభు చెప్తున్నాను. కాబట్టి ఎంత దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో పోరాడి విశ్వాసంతో నువ్వు సంపాదించుకుంటావో అంత అన్నమాట. పొందుకున్న వారికి అంత పొందుకునేంత వరకు దేవుడు మనల్ని, మన విశ్వాసం అంతటిని దేవుడు బలపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో బ్రతకాలి. అంతకుముందు అబ్రహాముకి విశ్వాసం లేదు, అందుకనే దేవుడు ఏం చేశాడంటే జుట్టు పట్టుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి అతనితో మాట్లాడి ముచ్చటించి అతన్ని పరిశుద్ధపరిచి అతని ప్రాణ ఆత్మ శరీరములను పరిశుద్ధపరిచి మాట్లాడి వెలుపలికి తీసుకొచ్చి ప్రభు నీతో మాట్లాడి నిన్ను స్థిరపరిచి నీ విశ్వాసాన్ని దేవుడు బలపరచునుగాక. రాబోచిన దినాలలో దేవుడు నీ విశ్వాసముతో నువ్వు చనిపోవాలి, విశ్వాసంతో బతకాలి, విశ్వాసంతో మాట్లాడాలి. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఆలకించిన దేవుడు మనల్ని ఎక్కడి నుంచి రప్పిస్తున్నాడంటే, ఆ భయంకరమైన బరువులో నుండి దేవుడు మనల్ని రప్పిస్తూ ఉన్నాడన్నమాట. అవిశ్వాసం నుండి దేవుడు మనల్ని రప్పించి మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనం, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని కొట్టివేయండి, నాలో ఉన్న బలహీనత తొలగించండి, నాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించండి అని దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము ప్రార్థన చేసుకున్నాడండి. ప్రభా, మిమ్మల్ని నేను ఎన్నో రోజుల నుంచి మీ వాక్యం వింటున్నాను, మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, దర్శిస్తూనే ఉన్నారు, కానీ నేను విశ్వసించలేకపోతున్నాను అని అంటున్న సమయంలో అతని యొక్క విశ్వాసము కృంగిన యొక్క స్థితిలో, అదో పాతాళానికి వెళ్తున్న యొక్క పరిస్థితిలో పాదాలు తొట్టుతున్న యొక్క సమయంలో దేవుడు ఏం చేశాడంటే వెలుపలికి తీసుకుని వచ్చి, ఎక్కడికి తీసుకొచ్చి? వెలుపలికి. ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను తీసుకొచ్చి నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే ప్రార్థనా గది. నువ్వు ప్రత్యేకంగా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. అది వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయంలో వాక్యాన్ని మనం చదువుకుందామండి. 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. 19, 16. అతడు తడవు చేసెను, ఆ మనుష్యుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా పారిపము, నీ వెనుక చూడకుము. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దూత ద్వారా. ఆ లోతు దినాలలో మనం గమనించినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకునుచు ఇండ్లు కట్టుకునుచు భయంకరమైన పాపములో సొదొమ గొమొర్రా యొక్క పట్టణములో వాళ్ళు జీవిస్తూ ఉన్నారండి.
సొదొమ గొమొర్రా యొక్క పట్టణాలు అంటే ఐగుప్తు లాంటిది, ఈ లోక సంబంధమైనది. అలాంటి లోక సంబంధమైన కుటుంబం మధ్యలో ఈ యొక్క లోతు కుటుంబం జీవిస్తూ ఉంది. ఈ లోతు కుటుంబం జీవిస్తూ ఉండగా దేవుడు లోతును, అబ్రహాము చేసిన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి, లోతు నీతిమంతుడు, ఆ సొదొమ గొమొర్రా యొక్క పట్టణంలో ఒక్కడే నీతిమంతుడు, అతన్ని జ్ఞాపకం చేసుకుని వెలుపలికి రప్పించడానికి దేవుడు తన యొక్క దూతను పంపించినప్పుడు ఆ యొక్క దూత ఏం చెప్తుందంటే, మీరు త్వరగా రండి, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క అగ్ని ఈ సొదొమ గొమొర్రా మీద దహించబడుతూ ఉన్నది, కాబట్టి మీరు వెలుపలికి రండి అని చెప్పినప్పుడు ఈ ఎగతాళి చేశారనమాట. కొంతమంది అల్లుళ్ళు ఎగతాళి చేశారు. అక్కడున్న ఊరి జనం ఏమాత్రము వాళ్ళు మనసులో పెట్టుకోలేదన్నమాట. కానీ ఈ దేవుని యొక్క దూత ఏం చేసిందంటే, లోతును వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ చెయ్యి పట్టుకొని వెలుపలికి తీసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుని వచ్చి ఏం చెప్తుందంటే, ప్రాణమును దక్కించుకునేటట్లుగా మీరు పారిపోండి, మీ ప్రాణము దక్కించుకునేటట్లుగా పారిపోండి. ఆ దినాలు ఎలాంటి దినాలంటే భయంకరమైన రోజులవి, దుర్దినాలు, పాపము భయంకరమైన యొక్క పరిస్థితి. ఈ దినాలలో కూడా మనం గమనించినట్లయితే ఈ దినాలకు కూడా మనుష్య కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆ దినాలలో, లోతు దినాలలో జరిగినట్లుగా ఇప్పుడు కూడా జరుగుతుందా లేదా? అందరూ ఎలా జీవిస్తున్నారంటే, తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, భయంకరమైన శరీర సంబంధమైన మనస్సు కలిగి ఈ దినాన లోతు దినాలలో ఉన్నట్లుగా ఈ దినాలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినాలలో ఉంటూ ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి, ఆయన తన ప్రజలను ప్రేమించి వెలుపలికి తీసుకుని వచ్చి ఏం చెప్తూ ఉన్నారంటే, మీ ప్రాణమును దక్కించుకునేటట్లుగా, చెప్పండి నోరు తెరిచి, ప్రాణమును దక్కించుకునేటట్లుగా మీరు పారిపోండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మీ ప్రాణము దక్కించుకునేటట్లుగా మీరు పారిపోండి, వెనక్కి వెళ్ళి చూడకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. కానీ లోతు భార్య ఏం చేసింది? ప్రాణము దక్కించుకోవడానికి వెనక్కి చూసింది, ప్రాణం పోగొట్టుకుంది. ఎవరైతే యేసయ్య కొరకు ప్రాణమును పోగొట్టుకుంటారో దాన్ని దక్కించుకుంటారన్నమాట. కానీ లోతు భార్య ఏం చేసిందంటే, లోతు భార్యకు వాళ్ళందరికీ చెప్పాడు, ప్రభు చెప్పాడు, అయ్యా ఈ సొదొమ గొమొర్రా లాంటి ఈ యొక్క పట్టణాల్లో నేను నాశనం చేయబోతూ ఉన్నాను, ఆపదలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతూ ఉన్నాయి, నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రజగా చేసుకున్నాను, ఒక ప్రత్యేకమైన వంశముగా నేను నిన్ను చేసుకుని ఉన్నాను, నీ మీద నేను వాంఛ కలిగి ఉన్నాను, నీ మీద నేను ఆశ కలిగి ఉన్నాను, నేను ఒక ప్రత్యేకమైన ప్రపంచముగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక వంశముగా, ఒక జాతి జనముగా నేను నిన్ను చేయాలనుకుంటున్నాను, నీ పట్ల ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి నాకు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే, నీ ప్రాణమును దక్కించుకునేటట్లుగా పారిపోమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పారిపోలేదన్నమాట. కాబట్టి దినాన మనము ఏ స్థితిలో ఉన్నామో మనం లేచి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడికి పారిపోవాలి మనము చెప్పాలి. ఎక్కడికి పారిపోమని ప్రభువు చెప్తున్నాడు? ఆ పర్వతమునకు పారిపోమని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ పర్వతమునకు? దేవుని పర్వతమునకు పారిపోమంటుంటే ఈ లోతు ఏమంటున్నాడంటే, అయ్యా అంత పెద్ద పర్వతానికి నేను పారిపోలేను, నాకు చిన్న పట్టణం ఉన్నది, గ్రామం ఉన్నది, సోయారు, అది చాలయ్యా అంటున్నాడు. సర్లే, నేను పెద్ద ఆశీర్వాదాలు పర్వతానికి తీసుకెళ్ళాలని నేను అనుకుంటుంటే నువ్వు ఈ శ్రమను తట్టుకోలేక అలా అంటున్నావు, తెలుసులే నీ పరిస్థితి నాకు తెలుసులే అన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, సరే నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ మనవి నేను ఆలకించాను, సరే ఆ గ్రామానికి వెళ్ళమంటున్నాడు. కాబట్టి దినాన మనం పారిపోవాలండి. ప్రాణము దక్కించుకునేటట్లుగా మన ప్రాణ ఆత్మ దేహాలు కాపాడుకునేటట్లుగా మనం ఏం చేయాలంటే పారిపోవాలి ఈ లోకంలో నుండి. హల్లెలూయా. పారిపోవడం అంటే ఏదో అడవి ప్రాంతానికి వెళ్ళిపోవడం కాదండి. దేవుడు మనల్ని ఏ విధంగా రప్పించాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు ఒకసారి గమనించుకొని దేవుని యొక్క సన్నిధిలో వెలుపలికి వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందంటే, ఒక భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు అతన్ని లోతును విడిపించి నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట.
ఎందుకంటే లోతు మనస్సు నొచ్చుకుందంట. లోతు మనస్సు నొచ్చుకుంది. ఈ లోకాన్ని చూసి ఎంతో నొచ్చుకుంది. లోక పరిస్థితులను చూసి ఆనందించలేదు. వాళ్ళు నశించిపోతూ ఉంటే, వాళ్ళు భయంకరమైన పాపంలో ఉండింటే, ఆ సొదొమ గొమొర్రా యొక్క పట్టణాలు కాలిపోకూడదు అని ఆ పట్టణంలోనే ఉన్నాడనమాట లోతు మనసు నొచ్చుకొని. కానీ దేవుడు నిర్ణయించేశాడనమాట. ఆల్రెడీ నిర్ణయించేశాడు. కాబట్టి లోతును దేవుడు తప్పించి నువ్వేం చేస్తా, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో అని ప్రభువు చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనము నీ ప్రాణము దక్కించుకునేటట్లుగా ఆ పర్వతానికి, ఏ పర్వతం అది? యెహోవా పర్వతమునకు, చప్పట్లు కొట్టొచ్చు కదా, యెహోవా పర్వతమునకు పారిపోము, అప్పుడు నీ ప్రాణము కాపాడబడుతుంది. నీ ప్రాణానికి నెమ్మది అక్కడ ఉంటుందండి, పరలోకంలో. కాబట్టి ఈ దినాన మనం పారిపోవాలి. అదేవిధంగా నోహావును దేవుడు ఏం చేశాడంటే ఆ జల ప్రళయములో తప్పించి వెలుపలికి రప్పించాడంట. నోహావు కాలంలో కూడా అదే జరిగింది. భయంకరమైన ఆ యొక్క పరిస్థితి, లోకమంతటికి జల ప్రళయం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడి ఏం చేశాడంటే వెలుపలికి రప్పించాడని ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆది కాండములో 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉందంటే, చూడండి, నోవాహును వెలుపలికి రావాలని అన్నాడు. ఎందుకని దేవుడు రమ్మంటున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించినట్లుగా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎందుకని మీరు వెలుపలికి రావాలంటే, మీ జీవితం ఇంకా అయిపోలేదండి, మీ జీవితం ఇంకా అయిపోలేదు. ఈ భూమిని నువ్వు పరిపాలించాలి. పరిపాలిస్తున్నావా లేదా? చెప్పండి. మీరు భూమిని పరిపాలిస్తున్నారు ఇప్పుడు? లేదు. ఇంకా రాబోచిన దినాలలో ఖచ్చితంగా పరిపాలించబోతున్నావు. చెప్పాలి హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. భూమిని ఇంకా మీరు పరిపాలించలేదు. భూమి మీద ఈ లోక అధికారాన్ని చేస్తూ ఉన్నాడు. రాబోచిన దినాలలో దేవుడు నిన్ను భద్రంగా కాపాడి, ఒకవేళ ప్రభు ఇప్పుడు వచ్చాడనుకో మనం ఎదుర్కొంటాం. అయినను ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే నువ్వు చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి వెళ్తావు. అక్కడి నుండి మరలా భూమి మీదికి ప్రభు తీసుకుని వస్తాడు. అప్పుడు ఈ లోక రాజ్యాలన్నిటిని దేవుడు మనకు అప్పచెప్పబోతూ ఉన్నాడు. చూడండి, ఒక్కరికి కూడా విశ్వాసం లేదు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి విశ్వాసంతో చెప్పాలి హల్లెలూయా. అందుకనే దేవుడు తప్పించుకొని వెళ్ళిరా బాబు, నువ్వు తప్పించుకొని వెళ్ళిపో, పారిపో అని చెప్తూ ఉన్నాడు అనమాట. లోతు దినాలలో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నోహావు దినాలలో జరిగినట్లుగా ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రపంచమంతటా చూస్తూ ఉన్నాం. ఆపదలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, భయంకరమైన పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండానట్లుగా, దేవుని యొక్క సన్నిధికి దూరం కాకుండానట్లుగా మనం ఏం చేయాలంటే వెలుపలికి వచ్చిన తర్వాత మనకు చూడండి, ఆ దినాలలో వెలుపలికి వచ్చిన తర్వాత నోహావు కండ్లకి ఎలా కనపడిందంటే ఈ ప్రపంచం కొత్తగా కనపడిందంట. చప్పట్లు కొట్టవచ్చు కదా. మీరు వెలుపలికి వచ్చి చూస్తే మీ కళ్ళకు ఇప్పుడు ఉన్న ఈ యొక్క ప్రపంచము ఇంకా కొత్తగా కనబడబోతూ ఉంది. కొత్తగా నేను నూతనమైన కార్యములు చేయబోతున్నానని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి ఈ దినాన ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానం కూర్చి మనం నోవాహు చూడండి, వెలుపలకు వచ్చిన వెంటనే కొత్తగా కనపడింది. ఇప్పుడున్న ఈ ప్రపంచము ఒకవేళ మనకు సరిగా కనబడకపోయినా, కానీ నీ మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, నువ్వు వెలుపలికి వచ్చిన తర్వాత, నువ్వు చూచిన తర్వాత ఒకనొక దినాన ఇప్పుడున్న దానికంటే కూడా రాబోతున్న దినాల్లో ఇంకా కొత్తవి నువ్వు చూడబోతూ ఉన్నావు. చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కొత్తవి దేవుడు చూపించబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకనే నువ్వు పారిపో, ఆ పర్వతానికి పారిపో.
నేను ఎందుకు మిమ్మల్ని నేను నా ప్రజలను వెలుపలికి రప్పించేదను. ఎందుకని ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే నీ మీద నా యొక్క బరువులన్నీ తొలగించబడి సాగిపోనట్లుగా నడిపింపుకు లోబడాలి మొట్టమొదటిగా. రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ వెలుపలికి దేవుడు ఎందుకు తీసుకుని వచ్చి ఉన్నాడంటే అబ్రహామును ఎందుకు తీసుకుని వచ్చాడు? అతని అవిశ్వాసాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అవిశ్వాసంలో ఉంటూ ఉండగా వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణుల వలె దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ దినాన మనల్ని విశ్వాసంతో దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అదేవిధంగా మూడోదిగా మనం గమనించినట్లయితే ఎందుకని దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తప్పించి ఉన్నాడంటే చూడండి, ఆది కాండంలో మనం గమనించినట్లయితే లోతు నోవాహు మనం గమనించినట్లయితే ఈ దినాలు ఎలాంటి దినాలంటే దేవుని యొక్క రాకడ దినాలు. ఈ దినాలలో ఎలాంటి దినాలు జరుగుతూ ఉన్నాయంటే లోతు దినాలలో నోవాహు దినాలలో జరిగినట్లుగా ఈ దినాన ప్రజలందరూ జీవిస్తూ ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింత కలిగి ఉన్నారు. కానీ మీరైతే అలా చింతించకుండా శ్రేష్టమైన వారిగా ఉండునట్లుగా దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. ఒక కొత్త ప్రదేశానికి, ఒక విశాలమైన దేశంలోనికి వెలుపలికి మనల్ని రప్పించి మనల్ని ఆశీర్వదించి నడిపించబోతూ ఉన్నారు. కాబట్టి యేసయ్య నన్ను తీర్పులో నుండి వెలుపలికి రప్పించబడినట్లుగా ఈ దినాన ప్రభా నన్ను తప్పించుము, నన్ను రక్షించుము అని వెనక్కి తిరిగి చూడకుండానట్లుగా ఈ దినాన మనం ఆయనను చూస్తూ సాగిపోయినట్లయితే ప్రభు నన్ను నడిపించి ఆ ఉన్నతమైన యెరూషలేమునకు, ఆ ఉన్నతమైన సియోనుకు దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ దినాన పేతురు కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి చూడండి, ఈ ఫరో రాజు కొంతమంది రాజులు ఈ పేతురును చంపాలని వెలుపలికి తీసుకుని వచ్చి అందరి ఎదుట చంపాలని జైల్లో పెట్టారంట, చెరసాలలో వేయించారు. కానీ సాతాను ఆలోచనది పేతురును జైల్లో ఉంచి అతన్ని చంపాలి, అతన్ని నాశనం చేయాలి అని వెలుపలికి రప్పించాలని జైల్లో ఉంచారు. కానీ ఆ రాత్రికాల సమయంలో దేవుని యొక్క దూత ఆ చెరసాల మధ్యలో నిలిచి ఒక గొప్ప వెలుగు ఆ గదిలో ఉంచి ఆ వెలుగులో నుండి ఈ యొక్క పేతురును తప్పించి వెలుపలికి నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల అపోస్తుల కార్యములు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానం కొలిచిన మనము సాతానుగాడు మనల్ని వెలుపలికి రప్పిస్తాడు, ఎందుకంటే మనల్ని నాశనం చేయడానికి. కానీ దేవుడు మాత్రము ఎందుకని మనల్ని తప్పించి ఉన్నాడంటే వెలుగుకరమైన మార్గంలో నడిపించడానికి. ఎందుకంటే మనము సంఘముగా ఆసక్తిగా ప్రార్థన చేస్తున్న యొక్క సమయంలో పేతురును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. సంఘం ఆసక్తిగా ప్రార్థన చేసిందంట, అందుకనే దేవుడు పేతురుని విడిపించాడు. మీరు ప్రార్థన చేయడం వలన ఈ సేవకుడు కాపాడబడతాడండి. చెప్పాలి హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే నేను కాపాడబడలేను, నేను ప్రార్థన చేయకపోతే మీరు కాపాడబడలేరు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఆ దినాన పేతురును వెలుపలికి రప్పించినట్లుగా ఈ దినాన దేవుడు మనలందరినీ వెలుపలికి రప్పించునుగాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి బంధింపబడిన వారిని అందరినీ దేవుడు, చెరసాలలో ఉన్న వారిని అందరినీ విడిపించడానికి ఆయన దిగివచ్చి ఉన్నారు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము కొద్ది క్షణాలు అందరూ మోకరించి కళ్ళు మూసి విన్న వాక్యాన్ని బట్టి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో తీర్మానముతో ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రములు.